రైట్. రజనీ గారు, సాయి కృష్ణ హత్య నిజమేనని సిట్టు కూడా చెబుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. కానీ డెడ్ బాడీని కనిపెట్టే ప్రయత్నం చేసినట్టుగా ఎక్కడా కనపడట్లేదు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా సాయి కృష్ణను చంపేశారన్నది రిమాండ్ రిపోర్ట్‌లో క్లారిటీ మిస్ అయినట్టుగా అనిపిస్తోంది. ఎలా చూడాలి? ఇది కేసు పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందనుకుంటున్నారు? సార్ నమస్తే సార్. ముఖ్యంగా ఈ రిమాండ్ రిపోర్టు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ పోలీస్ ఆఫీసరు రాయగలిగిన రిపోర్ట్ కాదిది. హ్మ్. అంటే ఇది ఒక అనుభవజ్ఞుడైనటువంటి సుప్రీం కోర్టులో కూడా ఎస్పెషల్‌గా క్రిమినల్ కేసుల్లో ఈ లాకప్ డెత్‌లు డీల్ చేయగల కేసులు అడ్వొకేట్ ఆన్ రికార్డ్ కలిగిన వారు అరౌండ్ ఒక 10 మంది ఎస్పెషల్‌గా మన ఆంధ్ర, తెలంగాణలో చూస్తారు. అంటే మేబీ ఆన్ సిద్ధార్థ లుధ్రా గారు, ముకుల్ రోహిత్‌కి గారు అలాంటి అడ్వొకేట్స్. ఎందుకంటే నాకు తెలంగాణ దిశ ఎన్‌కౌంటర్ కేసులో ఏదైతే సిపి సజ్జనార్ గారి తరపున ఉన్న అడ్వొకేట్ ముకుల్ రోహిత్‌కి గారు. ఆయన చాలా గొప్పగా రాస్తారు రిమాండ్ రిపోర్ట్‌లో చాలా ఎక్స్‌పర్ట్. అందులో సిద్ధార్థ లుధ్రా గారు. ఆయన ఎంత చార్జ్ చేస్తారో తెలీదు గానీ, ఆ రిమాండ్ రిపోర్ట్ రాసినప్పుడు మాత్రం ఈజీగా అవతల వాడు ఏ కారణాల వల్ల తప్పించుకోవచ్చు. కేసు 10 సంవత్సరాల తర్వాత కూడా ఈ గ్రౌండ్స్ మీద మీరు ఆర్గ్యూ చేయండి. ఈ గ్రౌండ్స్ మీద ఆర్గ్యూ చేయండి. కేసు పోతుంది అని చెప్పి ముందే మాట్లాడేసుకుంటారు. దానికి తగ్గట్టుగా కేసు క్లియర్ అయిపోతది. ఇప్పుడు ఏదైతే బాధితురాలి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ సిఐ నాగరాజు గారు కొడుతున్నారు. పైనుంచి శబ్దాలు వినపడినియి. నేను పైకెళ్ళాను. బిడ్డని చూసుకున్నాను. ఆయనే కొట్టి చంపేశారు. నా 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 బిడ్డ డెడ్ బాడీని తగలబెట్టేసినారు. బూడిద చేసినారు. ఇవన్నీ రాసినారు. కానీ ఎక్కడా కూడా బాడీ మిస్సింగ్. బాడీ అంటే డెడ్ బాడీ కాదండి. మ్యాన్ మిస్సింగ్ అనేదే ఉంది ఆ రిమాండ్ రిపోర్ట్ మొత్తంలో కూడా. అతను చంపినట్టుగా, అతను కొట్టినట్టుగా తల్లి చెప్పుతుందే గాని తల్లి చెప్పిన దానికి సాక్ష్యాలు లేవు. విచారణలో ఇది తేలిందన్నది కూడా లేదా? ఏమండి? విచారణలో 5 రోజుల పాటు విచారణ చేశారు మేడం. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత నాగరాజ్ అరెస్ట్ వరకు. అందులో ఎక్కడా కూడా సాక్ష్యాలు అంటే తల్లి చెప్పిన విషయం కాకుండా వీళ్ళు సేకరించిన సాక్ష్యాలు అతను చనిపోయాడు, చంపేశారు, డెడ్ బాడీ ఇలా అయింది, అలా అయింది అన్న విషయం ఎక్కడా కనుగొనలేదా 5 రోజుల్లో? ఆ రిపోర్ట్లో కూడా లేదా? సార్ ఈ 5 రోజులు కాదు సార్. మీరు ఈ ప్రభుత్వం ఉండే 3 ఏళ్ళు టైం ఇచ్చినా కూడా అది ఎక్కడా కనుక్కోరు. సో కానీ కెమెరాలు లేదు కదా, కేసు పోతుందేమోనని భయపడాల్సిన పని లేదు. సిబిఐ వస్తే ఫస్ట్ చేసే పని ఏంటంటే ఈ కెమెరాల్ని, లేకపోతే ఈ మనుషులు చెప్పే ఎవిడెన్స్ ని, లేకపోతే ఏదైతే మార్కాపురం నుంచి అతని జీబులో తీసుకొచ్చిన డ్రైవర్ని, వీళ్ళందరూ కాదు సార్. మాకేం కావాలంటే గూగుల్ టేక్అవుట్ లొకేషన్. అది ప్రతి కేసుకి చాలా ఎవిడెంట్ అండి. నాకు సిఐ నాగరాజు గారికి సంబంధించిన గూగుల్ టేక్అవుట్ లొకేషన్ కనుక నేను పెట్టుకుంటే నాగరాజు గారు కనుచూపు మేరలో ఇన్ని మీటర్లో ఉండే ప్రతి ఫోను వచ్చేస్తుంది. అది ఆ ఏరియాకి సంబంధించిన ఎంపీ అయినా, ఆ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే అయినా, ఇన్ఛార్జీలైనా సరే వాళ్ళ నెంబర్లు పలానా 19వ తారీఖు రాత్రి 2ంటికి ఈ 5 ఫోన్లు అతని దగ్గర ఉన్నాయి. ఈ 5 ఫోన్లు ఎందుకుంటాయి? 5 ఫోన్ల పర్సన్స్ ఉంటారు. సో గూగుల్ టేక్అవుట్ లొకేషన్ ఎవరు ఇంట్రాగేషన్ చేయొచ్చు అంటే ఓన్లీ ఫర్ సిబిఐ వల్ల సాధ్యం అవుతుంది. సో ఆ సిబిఐ ఇన్వాల్వ్ చేస్తే తప్ప ఈ కేసు అవదు. ఇంకొకటి ఏంటంటే ఏదైతే సిఐ నాగరాజు గారు, మీరు ఇందాక కేసులో సాక్ష్యాలు జాగ్రత్త ఇవన్నీ కాదు సార్. సిఐ నాగరాజు గారు జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేంటి ఇంకొక విషయం, ఆయన ఎందుకు జాగ్రత్తగా ఉండరు? అరెస్ట్ అయ్యారు కదా, కస్టడీలో ఉన్నారు కదా, కస్టడీలో ఉన్నారు. బట్ పోలీస్ అంటే జైల్లోంచి ఆయన్ని మళ్ళీ పోలీస్ కస్టడీకి తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఏమో సార్ చెప్పలేకపోతున్నాం. ఈ మధ్య నేరగాడు కూడా అవమానంతో ఆత్మహత్యలు చేసేసుకుంటున్న పరిస్థితి మొన్న మధ్య మేడం ఏదైతే హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. అదేంటండి, వాళ్ళు ఆత్మహత్య చేసుకోకూడదా? మనం ఏం చేస్తాం? అతను నేరగాడని బాధింపబడి అవమానంతో జీవులోంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. యూరిన్కి వెళ్ళి చెరువులో పడి అవమానంతో అంటే నిందితుడు కదా అని సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉండొచ్చు. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేరగాడు గాని, అనుమానితుడు గాని, కేసులో ఉన్న వ్యక్తుల్ని గాని ఎవరు కలవనే కూడదు. ఇప్పుడు సపోజ్ మాజీ ముఖ్యమంత్రి గారు కలిసినారు. ఎక్కడికి వెళ్ళి కలిసినారు? వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఇలా జరిగింది, అలా జరిగింది అన్నారు. కానీ గౌరవ అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు వారిని కలవడం ఈ కేసుకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే నాకు అనుమానం అనిపిస్తుంది, అతను కలవడం వల్ల ఏదో జరిగింది అని నాకు అనుమానం అనిపిస్తుంది. గూగుల్ టేక్అవుట్ లొకేషన్ ప్రకారం లోపల ఏం జరిగిందో నాకు తెలియాలా?
సీఎం గారు వాళ్ళతో ఏం మాట్లాడారో వారు చెప్పలేరు, చెప్పుకోలేని పరిస్థితులు. అసలు ఈ కేసుల్లో ఉన్న వాళ్ళు ఇరు వర్గాలని, ఎందుకంటే ఇది మర్డర్ కేసు కాదు సార్. ఇంకొకరిని పొడవలే. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో గాదె విజయలక్ష్మి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాంటి కేసుల్లో ముఖ్యమంత్రులు ఎక్కడా కూడా, అంటే ప్రభుత్వంలో ఉన్నవారు ఎక్కడా కూడా ఇరు వర్గాలని కలవకూడదు. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు గౌరవ హోమ్ మినిస్టర్ వర్యులు? ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి కలవచ్చు, కానీ ఆ కుటుంబాన్ని వారి దగ్గరికి పిలిపించుకోకూడదు. ఇది ఉత్తరప్రదేశ్ గారి కేసులో కానీ, బీహార్ కేసులో కానీ, ఏదైతే ఉన్నావో మర్డర్ కేసులో ఒక ఎమ్మెల్యే నిందితుడు ఉన్నావని రేప్ చేసి చంపేసింది ఒక ఎమ్మెల్యే. సో అటువంటి కేసుల్లో దానికి సంబంధించిన ఏ వర్గం వారు ఆ అమ్మాయిని పిలిపించుకోవడం కానీ, అవతల వారిని సానుభూతి తెలపడం కానీ చేయలే. అదేంటండి, ఒక ఆడబిడ్డకి రేప్ జరిగితే అక్కడ ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడలేదా? చేసింది ఎమ్మెల్యే కదా అంటే ముఖ్యమంత్రి ఎలా పిలుస్తాడమ్మా బాబు? సో చేసింది ఎమ్మెల్యే అయితే అసలు ఇటువంటి కేసుల్లో ముఖ్యమంత్రులు పిలిపించుకోకూడదు, కేసుని తారుమారు చేసే అవకాశం ఉండొచ్చు. అసలు అలాంటి విషయాల్లో వాళ్ళని దగ్గరికి రానివ్వనే కూడదు. అక్కడ బాధితుడు కాదు, కేసులో ఇరు వర్గాలు, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్వాల్వ్ అయ్యింది. ఇక్కడ రాష్ట్రం రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సిన కేసులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంటికి పిలిపించుకొని పిచ్చాపాటి మాట్లాడుకున్నారా? టీ ఇచ్చినారా? కాఫీ ఇచ్చినారా? డీల్ ఏమైనా మాట్లాడుకున్నారా? ఇలా పలు అనుమానాలు వస్తాయి కాబట్టి వారు అసలు పిలిపించుకోనే కూడదు. కానీ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసినారని ఏం చేయాలో అర్థం కాని కంగారులో చేతులు పట్టుకోపోయి ఆకులు పట్టుకున్నారు, ఏదో అంటారు చూడండి, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా అప్పటికప్పుడు పోయి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడు. ఆ రోజు ఎవరెవరు వచ్చారు, వాళ్ళ గూగుల్ టేక్అవుట్ లొకేషన్ ఏంటి, వాళ్ళు అంతకు ముందు ఎవరెవరితో మాట్లాడారు, ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి స్టేషన్ లో ఉండే ప్రతి కానిస్టేబుల్ తో సహా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తే, గూగుల్ టేక్అవుట్లు తీస్తే కానిస్టేబుల్ తో ఎవరెవరు మాట్లాడినారు, సిఐతో ఎవరెవరు మాట్లాడినారు, ఆ సిపి గారితో ఎవరు మాట్లాడినారు, దామోదర్ గారితో ఎవరు మాట్లాడినారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి సార్, బయటకు వస్తాయి. సో అసలు ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్ అయినారు మీరు రెండో కేసుని తీసుకొస్తున్నట్టుగా ఉంది. సాయి కృష్ణది ఒక కేసు, ముఖ్యమంత్రి గారు ఆ కుటుంబాన్ని పిలిపించి మాట్లాడుకోవడం అనేది రెండో కేసుగా కనిపిస్తుంది నాకు. సార్ అది అసలు చాలా పెద్ద క్రైమ్ సార్. అక్కడ ఒక అమ్మాయిని రేప్ చేస్తే ఆయన పోయి ఆ బాధిత కుటుంబాన్ని పలకరించవచ్చు, ఎందుకంటే చేసింది అబ్బాయి కాబట్టి. ఇక్కడ చేసింది అబ్బాయి కాదు, ఆంధ్రప్రదేశ్ చేసింది. ఇక్కడ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రిప్రజెంట్ చేస్తుంది అక్కడికి హైకోర్టులో కేసు. ఆయన ఎలా పిలిచి మాట్లాడతాడు? ఆయన ఏం మాట్లాడినాడు? మాకు చాలా అనుమానాలు ఉన్నాయని కూడా అంటారు. అసలు ఉత్తరప్రదేశ్ బీహార్ కేసుల్లో ఎప్పుడు కూడా కలవలేదండి, అలా కలవకూడదని కూడా చెప్పారండి. అందుకనే ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ ని నేను సాక్షి మీడియా ద్వారా గౌరవ పోలీస్ శాఖలకి అందిస్తున్నాను. మీకు బాగా తెలుసు మీరు ఎవరు సలహా ఇచ్చినారు. కంగారులో సార్ ఈ మాజీ ముఖ్యమంత్రి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అల్లరి చేసేస్తుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, గతి లేని పరిస్థితుల్లో పిలిపించుకున్నాడు. కానీ అలా పిలిపించుకోకూడదు, తప్పు. మాజీ ముఖ్యమంత్రికి ఉండే అనుభవంతో అక్కడికి వెళ్ళి గెలిచినారు, వాళ్ళేం పిలిపించుకోలే, అలా పిలిపించుకోకూడదు. మీరు కూడా హోమ్ మినిస్టర్ గారిని పంపించి ఉండాల్సింది. మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి తన ఇంటికి పిలిపించుకున్నా అది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ విజయలక్ష్మి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ప్రభుత్వం పిలిపించుకోకూడదు సార్. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కూడా పిలిపించుకోకూడదు సార్, ఎందుకంటే ఇది ఎందుకు కేసు పిలిపించుకోలేదు, ఆయన వెళ్ళారు చెప్తున్నా. సార్ ముఖ్యమంత్రి అస్సలే పిలిపించుకోకూడదు సార్. ఆంధ్రప్రదేశే ఆయనే ఆంధ్రప్రదేశ్, అమరావతి ఆయనే అమరావతి. అటువంటి పరిస్థితుల్లో ఆయన పిలిపించుకుంటే చూసారా, లోపలికి వెళ్ళగానే మనిషి ఎలా మారిపోయారు, ఏం చేసినారు అని అనుమానాలు వస్తాయి. కానీ అనుమానాలు కాదు, అలా పిలిపించుకోవడమే. మరి ఇప్పుడు ఆ తల్లిలో ఎందుకు ఒక్కసారిగా మార్పు? మాకు ఈ సిట్తో న్యాయం జరగదు, మొదట ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత బయటకు వచ్చి మాకు న్యాయం జరిగిపోయిందన్నారు, న్యాయం చేసేశారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు చేసేశారు, న్యాయం జరిగింది అన్నారు. ఇప్పుడు ఈ సిట్తో న్యాయం జరగదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని అంటున్నారు. ఎందుకు సార్? జ్యుడిషియల్ ఎంక్వైరీ అయినా ఇక్కడిక్కడే ఉండిపోతుంది సార్. జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే హైకోర్టు జడ్జిలు వచ్చేసి ఏమైనా ఎంక్వైరీ చేస్తారా? వాళ్ళు కూడా ఇంకొక అధికారులకి ఎంగేజ్ చేస్తారు. ఇక్కడే తిరుగుతుంటది సార్. స్టాండ్ ఎందుకు మారింది అంటున్నా నేను. స్టాండ్ మారడానికి జ్యుడిషియల్ కాకపోతే రేపు సిబిఐ ఇంకొకరు ఎవరో పిటిషన్ వేశారు కాబట్టి చూద్దాం, ఏదైనా కావచ్చు. కానీ ఒక నమ్మకం, ముఖ్యమంత్రి మీద ఒక నమ్మకం ఉంచుకున్నటువంటి బాధిత కుటుంబం ఒక్కసారిగా మనసు ఎందుకు మార్చుకున్నారు అన్నది. సార్ వాళ్ళ మనసు మార్చుకోకపోయినా అనుభవజ్ఞుడు ఎప్పుడు అలా చేయలేదు. ఈసారి ఎందుకో తొందరపడి తప్పు చేసినారు. ఒక కోయల తొందరపడి ముందే కూసేసింది అంటారు చూడండి, తొందరపడి ఒక కోయల ముందే కూసిందని. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
వారిని అలా ఇంటికి పిలిపించుకోకూడదు. దీంట్లో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెస్పాన్సిబిలిటీగా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గాని, డీజీపీ గాని, డీఐజీ గాని, ఏ పోలీస్ ఆఫీసర్ గాని ఆ కుటుంబాలని వారి వద్దకు పిలిపించుకోకూడదు. గూగుల్ టేక్అవుట్ లొకేషన్ తీయండి, సీసీ ఫుటేజ్ పోయినా పర్లా, ఓకే, రైట్. 9వ తారీఖు నుంచి 19వ తారీఖు నుంచి ప్రతిదీ పిన్ టు పిన్ బయటకు వస్తే పూర్తి ఎవిడెన్స్ తో వస్తుందండి. రిమాండ్ రిపోర్ట్ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం వాళ్ళకి అంత అనుభవం లేదండి. నాకు తెలిసి ఖచ్చితంగా సుప్రీంకోర్టు అడ్వకేట్ వారి సలహా సూచనలు తీసుకొని వారితోనైనా రాపించి ఉండొచ్చు, కానీ ఇంత టెక్నాలజీతో రాయడం ఎవరి వల్ల సాధ్యమయ్యే పని కాదని నా భావన సార్. అంతమంది కూర్చొని రాసిన దాంట్లోనే ఇన్ని కనిపిస్తున్నాయా మనకి? సార్ 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 ఇక్కడ ఇన్ని ప్రశ్నలు, ఇన్ని అనుమానాలు ఇంకా ఉన్నాయి ఏంటి? పెద్ద పెద్ద న్యాయ నిపుణులందరూ కూర్చొని రాస్తేనే ఇన్ని అనుమానాలు సామాన్యుడికి వస్తున్నాయి.